వంగా గీత గారు, పవన్ కళ్యాణ్ గారు హోరాహోరీగా పోటీలో ఉన్నారు. జనసేన 13 స్థానాల్లో గెలిచేస్తోంది, కూటమి గెలిచేస్తోంది, పవన్ కళ్యాణ్ గెలిచేస్తున్నాడు. బట్ గెలిచేది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు. ఈసారి ఎలాగైనా గెలిపించుకుంటాము. ఒకవేళ రేపు కూటమి గెలిస్తే హోమ్ ఇస్తారు అనే ప్రచారం నడుస్తోంది. నా మనసులో, నా మైండ్లో కానీ, నా హృదయంలో కానీ I'll never give up. సో మీరు బీయింగ్ అ సీనియర్ జర్నలిస్ట్ మీరేమంటున్నారు? టోటల్ గా కోస్తాంధ్ర స్వీప్ తర్వాత ఉత్తరాంధ్ర స్వీప్ అని చెప్తున్నారు. కేసినేని నాని చిన్ని పోటీ జరుగుతుంది. అది కుటుంబ తగాదా. డెఫినెట్లీ. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. నమస్కారం భరద్వాజ్ గారు. పిఠాపురం నియోజకవర్గం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది, టాక్ ఆఫ్ ద టౌన్. అసలు వంగా గీత గారు, పవన్ కళ్యాణ్ గారు హోరాహోరీగా పోటీలో ఉన్నారు. బట్ గెలిచేది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు. ఈసారి ఎలాగైనా గెలిపించుకుంటాము అన్న ధీమాతో మొత్తం ఫిలిం ఇండస్ట్రీ కావచ్చు, జబర్దస్త్ ఆర్టిస్టులు కావచ్చు, మెగా హీరోస్ కావచ్చు, అందరూ పిఠాపురంలో ఉన్నారు. ఏంటి, గెలిచే అవకాశాలు ఉన్నాయా? గెలిస్తే ఎంత మెజారిటీతో గెలుస్తారు? గెలిచే అవకాశం ఉంది అనేది వినిపిస్తున్న మాట మాత్రమే కదా, అక్కడ కనిపిస్తోంది కూడా. నిన్న హీరోలు ప్రచారం చేయటం అంటే మెగా హీరోలు మాత్రమే వెళ్ళారు. అది కూడా సాయి ధరమ్ తేజ్ ప్రచారానికి వెళ్ళాడు. ఈ మధ్య యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ నుంచి కోలుకుని బ్రో సినిమా చేశారు ఇద్దరు కలిసి, అది ఫ్లాప్ అయింది. ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన పిఠాపురం నియోజకవర్గ పరిధిలో తిరుగుతూ ఉండగా ఆయన మీద బీర్ బాటిళ్లతో దాడి జరిగింది. ఈ బీర్ బాటిళ్లతో దాడి జరగటం ఆయనకేం కాలేదు, కానీ ఆయన పక్కనున్నటువంటి ఒక జనసేన నాయకుడికి సీరియస్ గానే తగిలింది. అది ఇతనికి తగలలేదు. అతను హాస్పిటలైజ్ అయ్యాడు. ఆల్రెడీ దానికి సంబంధించిన ఒక గొడవ నడుస్తోంది అక్కడ. అసలు ఏంటంటే ఈ పొలిటికల్ అంటే ఎలక్షన్స్ టైంలో అటు వైసీపీ నాయకులకి దెబ్బలు పడుతున్నాయి, ఇటు టీడీపీ జనసేన వాళ్ళకు పడుతున్నాయి. అసలు ఏంటి ధోరణి, ఏంటి ఎలక్షన్స్ టైంలో? కరెక్టే అంటారా స్ట్రాటజీ ఇలా? ఏంటి అంటే జగన్ గారి మీద విజయవాడ డాబాకోట్ల సెంటర్ లో రాయితో దాడి జరిగింది. ఆ దుర్గారావు అని అతన్ని అరెస్ట్ చేశారు, వదిలేశారు. మళ్ళీ అతను అంటే దాదాపు ఒక వారం రోజులు ఆయన బ్యాండేజ్ తోనే కనిపించాడు. మొదటి రోజు ఖండించినప్పటికీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఖండనలోనే ఇది చేయించుకున్న దాడి అన్న టోన్ లో మాట్లాడారు. అంటే ప్రతి అవతల వైపు నుంచి ఇలా మాట్లాడతారా దాడిని అని చెప్పి వీళ్ళు, అంటే అదొక ఇష్యూగా మారింది. ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ మీద జరిగిన దాడిని కూడా అలాగే ఇష్యూగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో దాడి వీళ్ళే చేయించుకున్నారు అని వాళ్ళు అంటున్నారు, చేశారు అని వీళ్ళు అంటున్నారు. సో వాస్తవానికి ఏంటి సార్, నిజంగానే జగన్ గారి దాడి చేయించుకున్నారు అండ్ ధర్మతేజ్ గారి మీద కూడా బీర్ బాటిల్ చేయించుకోవడం దాడి? అంటే దాడులు చేయించుకున్న సందర్భాలు ఉన్నాయి చరిత్రలో. మల్లెల బాబ్జీ అని ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారి మీద దాడి చేశాడు అతను కత్తితో. ఆయన చెయ్యి అడ్డు పెట్టాడు, వేలుకి కత్తి గాయం అయింది, హాస్పిటల్కి వెళ్ళాడు ఆయన. అది చంద్రబాబే చేయించాడు అనేది ఒక ప్రచారం ఉండేది ఆ రోజుల్లో. ఫైనల్ గా బాబ్జీ అరెస్ట్ అయ్యాడు, రిలీజ్ అయ్యాడు, ఒక హోటల్లో సూసైడ్ చేసుకుని చనిపోయాడు. అది అంటే చాలా పెద్ద ఇష్యూ అయింది. అతను ఏదో ఓపెన్ అవుతున్నాడు, ఎవరు చేయించారు ఈ దాడి అనేది చెప్పబోతున్నాడు అన్న టైంలో సూసైడ్ చేసుకుని చనిపోయాడు అతను. ఆ సూసైడ్ వెనకాల కూడా రకరకాల కథనాలు ఉన్నాయి. సూసైడ్ లాగా చిత్రీకరించారు. హత్య అనేది ఆ రోజుల్లో చాలా, అంటే ఇప్పుడు సోషల్ మీడియా ఉంది కానీ ఆ రోజుల్లో లేదు. సో అప్పటి నుంచే ఇటువంటి స్ట్రాటజీలు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాయి అంటారు. అంటే 83, 84 ఇంకా అప్పటికి నాదెండ్ల వెన్నుపోటు జరగడానికంటే ముందే జరిగింది. ముందే జరిగింది. నాదెండ్ల కూడా ఉన్నాడు ఆ రోజు, దాడి జరిగిన రోజు రామారావు గారి పక్కనే ఉన్నాడు. అలా అప్పటి నుంచి రకరకాలుగా ఉంది. ఇది మనం కోడికత్తి సీన్ చూసాం గత ఎన్నికల కంటే ముందు. ఆ కోడికత్తి ఎపిసోడ్ కూడా చేయించుకున్న దాడి అనే ప్రచారమే జరిగింది. అతను అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయిన తర్వాత బెయిల్ రాలేదు. అమలాపురం నుంచి తీవ్రంగా ప్రయత్నాలు జరిగినాయి. హర్ష కుమార్ శతవిధాలా ప్రయత్నం చేసి అతను బయట తీసుకొచ్చాడు. ఇప్పుడు అతను కంటెస్ట్ చేయాలని కూడా అనుకున్నాడు, ఇండిపెండెంట్ గా కంటెస్ట్ చేయాలని కూడా అనుకున్నాడు. ఫైనల్ గా
ఇప్పుడు అతను కాంగ్రెస్ పార్టీకి అలాగే కూటమికి కొంత మద్దతుగా మాట్లాడుతున్నాడు అక్కడక్కడ. దాడి చేసిన వ్యక్తి. దాడి చేసిన వ్యక్తి. ఓకే. ఇలా అంటే దాడుల్లో ఒక డిజైన్డ్ దాడులు ఉన్నాయి అనేది అయితే మనకు అర్థమవుతుంది. దీనిలో ఎవరు తక్కువ కాదు, ఎవరి చరిత్ర వారికి ఉంది. డెఫినెట్లీ చంద్రబాబు గారి చరిత్ర వారికి ఉంది. అలాగే జగన్ ఈ గారి కోడికత్తి ఎపిసోడ్ లో ఈయన హస్తం ఉంది, అంటే కొంత వీళ్ళ డిజైన్ ఉంది అనేది అయితే అర్థమవుతుంది. సో అదంతా ప్రశాంత్ కిషోర్ గారి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అయి ఉంటదేమో అప్పట్లో అని కూడా అన్నారు. అవును, అంటే సింపతి గెయిన్ చేయటానికి ఇలా దాడులు చేయించుకోవటం జరుగుతోంది అనేది ప్రధానంగా జరిగేటువంటి చర్చ. అందులో భాగంగానే జనసేన తరపున ప్రచారానికి వచ్చిన సాయిధరం తేజ్ మీద బీర్ బాటిళ్లతో దాడి చేశారు. లక్కీగా అతనికి ఏం కాలేదు. ఈ మధ్య యాక్సిడెంట్ అయ్యి చాలా సివియర్ గా గాయపడినటువంటి సీరియస్లీ అదైతే చాలా కన్సర్న్ ఉంది, సింపతి ఉంది. ఎందుకంటే మొన్ననే ఆయన చావు నుంచి బయటపడ్డారు అని క్లియర్ గా చెప్పుకోవచ్చు. అదే బయటకు వచ్చాడు, ఒక 2 సినిమాలు చేశాడు, ఆ తర్వాత ఒకటి హిట్ అయింది, ఒకటి ఫ్లాప్ అయింది. ఆ గందరగోళంలో ఉన్నాడు అతను. అయితే పిఠాపురం నియోజకవర్గంలో గీత గారికి మంచి పేరే ఉంది. కరెక్ట్. కానీ పవన్ కళ్యాణ్ మీద ప్రధానంగా వాళ్ళు చేసిన దాడి ఏంటంటే ఇతను ఇక్కడ ఉండడు, నాన్ లోకల్ అవును అనేది. అది నిజమే కదా, ఉండరు కదా సినిమాలు చేసుకుంటే తర్వాత. ఎందుకంటే చాలా సినిమాలు సైన్ చేశారు, చాలా ప్రొడ్యూసర్లు వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ 3 ప్రాజెక్టులు ఆయన కోసం వెయిట్ చేస్తున్నాయి. డెఫినెట్ గా ఆయన సినిమాలు చేయాలి. హరిహర వీరమల్లు కంప్లీట్ చేయాలి. వాళ్ళు టీజర్ కూడా రిలీజ్ చేశారు ఈ మధ్య. తర్వాత హరీష్ శంకర్ సినిమా ఉంది, భగత్ సింగ్ ఉస్తాద్. ఇది కాకుండా ఆల్రెడీ తను చేస్తున్నటువంటి ఓజీ ఉంది. ఈ 3 సినిమాలు కంప్లీట్ చేయాలి. ఇంకొక 2 స్క్రిప్ట్లు ఆయన దగ్గర ఉన్నాయి. సో ఆయన పిఠాపురానికి ఎంత టైం కేటాయిస్తాడు అనేది ఒక డౌట్. రెండోది, ఒకవేళ రేపు కూటమి గెలుస్తుంది అంటే ఆల్రెడీ సర్వే అని చెప్తున్నాయి. ఒకవేళ గెలిస్తే ఈయనకి ఒక ప్రామినెంట్ రోల్ ఏదో ఇస్తారు గవర్నమెంట్ లో అనేది కూడా ఒక ప్రచారం ఉంది. అంటే ఉప ముఖ్యమంత్రి లేకపోతే మరొకట హోమ్ ఇస్తారు అనే ప్రచారం నడుస్తుంది. హోమ్ డైరెక్ట్ అంటే హోమ్ గ్యారంటీ తీసుకుంటాడు అనే ప్రచారం అయితే జరుగుతుంది గట్టిగా. ఇస్తారు కదా, తీసుకుంటాడంట. నిజమేనా మరి? అంటే మొదటి నుంచి హోమ్ విషయంలో అంటే మొదట్లో ఎన్టీ రామారావు గారు గెలిచినప్పుడు, టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు దేవినేని నెహ్రూకి హోమ్ ఇస్తారు అని ప్రచారం జరిగింది. ఇలా ప్రతిసారి ఒక జనంలో బాగా తెలిసిన ఒక రెబల్ కి హోమ్ ఇస్తారు అని జనాలు అనుకోవడం అనేది జరుగుతూ వస్తుంది. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకుంటున్నారు. రెండోది, హోమ్ మినిస్టర్ అనేవాడు దాదాపు నెంబర్ 2 గా ఉంటాడు. నెంబర్ 2 పొజిషన్ లో పవన్ కళ్యాణ్ ఉంటాడు అనే దానిలో నుంచి ఈ హోమ్ ఇస్తారు లేకపోతే ఉప ముఖ్యమంత్రి ఇస్తారు అనేది. హోమ్ ఇచ్చి ఉప ముఖ్యమంత్రిగా కూడా పెట్టుకోవచ్చు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ ఒకవేళ కూటమి గెలిస్తే డెఫినెట్ గా ఆయన కేబినెట్ లో ఉంటాడు. కేబినెట్ లో ఉండి ఈ సినిమాలకు న్యాయం చేస్తాడా అనేది ఒక డౌట్. కానీ కమిట్మెంట్స్ ముందే అయిపోయినాయి కాబట్టి చేస్తాడు అని. డెఫినెట్లీ చెయ్యాలి. ఇలా అంటే మంత్రి పదవిలో ఉండి చేయటం మాత్రమే కాదు, ముఖ్యమంత్రి పదవిలో ఉండి కూడా సినిమాలు చేసిన వాళ్ళు ఉన్నారు. విశ్వామిత్ర సినిమా ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే చేశాడు. ఆయన సెట్స్ లోకే ఫైల్స్ తెప్పించుకుని అదే గెటప్ లో సంతకాలు పెట్టేవాడు. బట్ ఆనాటి పరిస్థితులు వేరు, ఈనాటి పరిస్థితులు వేరు కదండి సార్. ఇప్పుడు ఇంకా అడ్వాంటేజ్ ఉంది. ఇప్పుడు ఆ రోజుల్లో సెట్స్ హడావిడి ఉండేది. పైగా హైదరాబాద్ లోనే ఉండేది, సెక్రటేరియట్ ఇక్కడే ఉండేది, ఆయన స్టూడియో కూడా ఇక్కడే ఉండేది. బట్ ఇది ఆంధ్రప్రదేశ్ పిఠాపురము. ఇప్పుడు ఆయన హైదరాబాద్ వచ్చి యాక్ట్ చేయాలి. హైదరాబాద్ వచ్చి యాక్ట్ చేసి మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. ఇది కార్యక్రమం. అయితే ఈ నాన్ లోకల్ అనే ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి ఆయన అక్కడ ఇల్లు తీసుకున్నాడు. పిఠాపురంలో ఒక ఇల్లు కొనుగోలు చేసి అక్కడ గృహప్రవేశం కూడా చేశాడు ఈ మధ్య. కాబట్టి నేను ఇక్కడే ఉంటాను అని చెప్తున్నాడు ఆయన. ఇక్కడే ఉంటాను, నన్ను నాన్ లోకల్ అనుకోవద్దు. మరి సినిమా షూటింగ్స్ కి ఎలా? మరి సినిమా షూటింగ్స్ కంటే మనకు తెలుసు షెడ్యూల్స్ ఎట్లా ఉంటాయి ఏంటి, హీరో కాబట్టి అందరికి తెలిసిన విషయమే. ప్రజలు ఏమనుకుంటున్నారు ఇవన్నీ ఆలోచిస్తున్నారు? మీరు చెప్పిన పాయింట్స్ ఆలోచిస్తున్నారు. ఈ ప్రభావాలన్నీ ఉన్నాయి. రేపు ఓటు వేసేటప్పుడు ఇవన్నీ పనిచేస్తాయి. అయితే వంగా గీత గారు, ఆవిడ గతంలో పార్లమెంట్ కూడా చేశారు. అక్కడి నుంచే ఆవిడకి ఒక ఇమేజ్ ఉంది. లోకల్ గా ఉంటారు, ఎవరైనా వెళ్ళి ఏదైనా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది.
యాక్సెసిబిలిటీ ఉంటుంది అనేది ఉంది. నెగటివ్ మార్క్ అయితే లేదు లేదు వంగాగీత గారి మీద, ప్రజల్లో ఉంది, పాజిటివ్ గానే ఉన్నారు. రెండోది ఆవిడ ఎన్నికల ప్రచారంలో కూడా చాలా టాక్టికల్ గా వ్యవహరిస్తున్నారు. ఎక్కడా కూడా హార్ష్ విమర్శల జోలికి వెళ్ళట్లేదు. అసలు ఒక్క విమర్శ కూడా చేయట్లేదు. నేను అంటే తను ఏం చేస్తాను అనేది ఒకటే చెప్తోంది ఆవిడ. ప్రతిపక్షం మీద దాడి చేయాలనే ప్రోగ్రామ్ లో లేదు. అది కూడా కలిసి వచ్చే అంశం ఆవిడకి. పవన్ కళ్యాణ్ కి కేవలం సింపతి మాత్రమే ఉంది. సింపతి అంటే ఆయన పార్టీ పెట్టి దాదాపు 15 ఏళ్ళు అవుతోంది. ఇప్పటి వరకు ప్రాపర్ గా వాళ్ళ అసెంబ్లీలో కూడా ఎంటర్ కాలేదు. ఇతనికి అధికారం ఇస్తే ఏదైనా చేస్తాడా అనే ఒక సింపతి మాత్రమే ఉంది. ఒక ఆశ చేస్తాడేమో అనే ఆశ ఉంది. చేస్తాడా లేదా అనేది కూడా కన్ఫ్యూజన్. ఈ గందరగోళము, సెంటిమెంట్, సింపతి అవి మాత్రమే ఉన్నాయి. కానీ ఈవిడ మీద హోప్ ఉంది జనాలకి. ప్రధానంగా యాక్సెసిబిలిటీ ఉంటుంది అనేది. ఏదైనా కష్టం వస్తే చెప్పుకోవటానికి వెంటనే వెళ్తే దొరుకుతుంది అని. వాస్తవాన్ని గుర్తిస్తే ప్రజలు ఎవరికి ఓటేయాలి అనేది క్లారిటీ వస్తుంది అంటే. లేదు, ఆల్రెడీ క్లారిటీ ఉంది వాళ్ళకి. క్లారిటీ ఉంది. కాకపోతే కూటమి హడావిడి విస్పరింగ్ క్యాంపెయిన్ బాగా జరుగుతోంది. విస్పరింగ్ క్యాంపెయిన్ అంటే గుసగుసల ప్రచారం చేయటంలో తెలుగుదేశం పార్టీ చాలా అందవేసిన చెయ్యి. పుకారు యుద్ధం అంటే కూటమి గెలిచేస్తోంది అనేది బలంగా జనాల్లోకి పంపు చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా. అవును, సోషల్ మీడియాలో మాత్రమే కాదు, సర్వేల పేరుతో చేస్తోంది కూడా అదే. కూటమి గెలిచేస్తోంది, పవన్ కళ్యాణ్ గెలిచేస్తున్నాడు, జనసేన 13 స్థానాల్లో గెలిచేస్తోంది, టీడీపీ గెలిచేస్తోంది. ఈ ప్రచారం విపరీతంగా జరుగుతోంది. ఒక రాయలసీమలో తప్ప ఇంకెక్కడా కూడా జగన్ కి ఎడ్జ్ లేదు. టోటల్ గా కోస్తాంధ్ర స్వీప్, తర్వాత ఉత్తరాంధ్ర స్వీప్ అని చెప్తున్నారు. సో మీరు బీయింగ్ ఎ సీనియర్ జర్నలిస్ట్ మీరేమంటున్నారు? కూటమికి అంత అనుకూల పరిస్థితి ఉంది అని నేనైతే అనుకోవడం లేదు. కేవలం పుకారు యుద్ధం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. పబ్లిక్ లోకి అంటే ఒక రకంగా వాళ్ళని హిప్నటైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. సో వెన్నతో పెట్టిన విద్య కాబట్టి ఓటర్ ని హిప్నటైజ్ చేసే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాడు చంద్రబాబు. అందులో భాగంగానే పుకారు యుద్ధం చేస్తున్నాడు ఆయన. ఈ పుకారు యుద్ధాన్ని ఎలా ఎదుర్కోవాలి అనే కన్ఫ్యూజన్ లో వాళ్ళు ఉన్నారు. ఈయన చివరికి కుటుంబాలని చీల్చి కూడా ప్రచారానికి వాడేసుకుంటున్నాడు. చాలా నిన్న మనం చూసాం, అంబటి రాంబాబు అల్లుడితో మాట్లాడించి, అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా మాట్లాడించి పవన్ కళ్యాణ్ కి అనుకూలంగా ప్రకటన ఇప్పించారు. ఈ పావులన్నీ కదిపింది చంద్రబాబు నాయుడు గారే అంటారు. డెఫినెట్ గా చంద్రబాబే. అయితే ఆయన ఓపెన్ అయి చాలా అంటే ఒక చిన్న విషాదం ఉంది దాని వెనకాల. అది చెప్పుకున్నాడు అంబటి రాంబాబు. నా కూతురుకి అల్లుడికి వాళ్ళిద్దరూ పెళ్లి అయింది కానీ వాళ్ళ రిలేషన్ లో లేరు. ఆల్రెడీ డివోర్స్ కి అప్లై చేసి ఉన్నారు. కోర్టులో నడుస్తోంది కేసు. ప్రస్తుతం ఆ పిల్లలు కూతురు నా సంరక్షణలోనే ఉన్నారు. సో అలాంటప్పుడు ఇంకా అల్లుడు అనేది ఇంకా కోర్టు నుంచి డెసిషన్ రావాల్సి ఉంది అంతే. మేము కూడా డివోర్స్ తీసుకోవడానికే ఉన్నాము, మ్యూచువల్ గానే వెళ్ళాము కోర్టుకి అని చెప్పాడు ఆయన. ఇది ఇలా బహిరంగంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుందని నేను అనుకోలేదు అని చెప్పాడు ఆయన. ఎందుకు ఇలా? అలాగే ఈ మధ్య అంటే విజయవాడలో కేసినేని నాని చిన్ని పోటీ జరుగుతుంది. అది కుటుంబ తగాదాని. అక్కడ చంద్రబాబు ప్రవేశం ఉంది. అలాగే వివేకానంద రెడ్డి గారి కుమార్తె షర్మిల, వీళ్ల వ్యవహారం వెనకాల కూడా చంద్రబాబు గారి హస్తం ఉంది. కాబట్టి ప్రతి చోట అలాగే ముద్రగడ పద్మనాభం గారి కుమార్తె, ముద్రగడ గారికి వ్యతిరేకంగా ఆవిడ పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడారు. ఇలా రకరకాల పద్ధతుల్లో అవతల వాళ్ళ ఉనికిని దెబ్బతీసేటువంటి ప్రయత్నము, అలాగే వాళ్ళ ఇమేజ్ ని ఖరాబు చేసే ప్రయత్నము చాలా తీవ్రంగా చేస్తున్నాడు ఆయన. అంటే ఈయనకి ఆల్రెడీ ఆ చరిత్ర ఉంది. ఆయన ఓపెనింగ్ అంటే ఆయన ముఖ్యమంత్రి కావడానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల్ని ఎన్టీఆర్ కి దూరం చేసి లక్ష్మీ పార్వతి అనే బూచిని చూపించి వీళ్ళని పక్కకి అంటే ఆల్రెడీ వాళ్ళల్లో ఇది ఉంది, లక్ష్మీ పార్వతి మీద వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతకి కొంచెం పెట్రోల్ పోసి ఆజ్యం పోసి వాళ్ళని పూర్తిగా పక్కకి లాగి తనకు అనుకూలంగా మలుచుకుని వాళ్ళని తనకి అనుకూలంగా మలుచుకోవడం ద్వారా తన అధికారంలోకి వచ్చాడు ఆయన. వచ్చిన తర్వాత వాళ్ళందరినీ పక్కకి పంపించేశాడు.
హరికృష్ణని చాలా ఎక్కువ వాడుకున్నాడు ఆ టైంలో. ఉమ్, ఆ తర్వాత హరికృష్ణని అంటే ఎన్టీ రామారావు గారు అడిగింది కూడా అదే. ఈయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్ళాడు ఉమ్, చంద్రబాబు ఆయన ఇంటికి. రోడ్ నెంబర్ 13 లో ఉండేవాడు అప్పుడు ఆయన. ఉమ్, వెళ్ళినప్పుడు కార్యకర్తలు గొడవ చేశారు, ఆయన లోపలికి వెళ్ళలేకపోయాడు. ఎన్టీఆర్ అడిగాడు అక్కడ, ఎవరు ఏంటి గొడవ అంటే, చంద్రబాబు వచ్చాడంటే మీ ఆశీర్వాదం కోసం అని. ఉమ్, కార్యకర్తలు రానివ్వట్లేదు, వెళ్ళిపోతున్నాడు వెనక్కి. ఉమ్. వెళ్ళిపోయాడు, అక్కడి నుంచో వెనక్కి తిరిగి ఆయన అడిగాడు, క్యాబినెట్ లోకి హరికృష్ణన్ తీసుకున్నారా అని. ఓకే. అంటే తనకి వ్యతిరేకంగా చాలా గొడవ చేశాడు హరికృష్ణ. కనీసం అంత కష్టపడ్డ వాడికి క్యాబినెట్ లో ప్లేస్ దొరికిందా లేదా అని డౌట్ తో అడిగాడు ఆయన. అడిగితే లేదు, హరికృష్ణకి ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ ఇచ్చారండి అని చెప్పారు. ఓకే. ఫోన్లే అన్నాడట రామారావు గారు. ఆ హరికృష్ణని 6 నెలలు మాత్రమే ఆ పదవిలో ఉంచాడు. రామారావు గారు చనిపోయిన మరుక్షణం ఆయన్ని తీసేశారు. పక్కకు పెట్టేసి. అంటే కారణం ఏం చెప్పారు మళ్ళీ? కారణం ఏం లేదు, ఆయన ఎమ్మెల్యేగా లేడు అప్పటికి. మంత్రి పదవి ఇచ్చారు, 6 నెలల తర్వాత ఆయన్ని గెలిపించుకొని మళ్ళీ తీసుకోవాలి. ఉమ్, అంతకు ముందు జరిగిన బై ఎలక్షన్ లో ఇన్ని నిలబెట్టలేదు, ఉమ్, ఈయన కూడా పట్టించుకోలేదు. ఎమ్మెల్సీ చేస్తారు ఇలాంటివేవో అనుకున్నాడు ఈయన. ఉమ్, పైగా అవకాశం కూడా లేదు అప్పుడు. ఉమ్, అప్పుడు ఎమ్మెల్సీ అనే ప్రోగ్రామే లేదు. ఉమ్. కాబట్టి ఖచ్చితంగా ఎమ్మెల్యే అయి తీరాలి. ఓకే. ఎమ్మెల్యే అయ్యే అవకాశాలు, ఆ డోర్స్ అన్ని మూసేశాడు ఈయనే, ఉమ్, చంద్రబాబే. రకరకాల కారణాలు చెప్పి నువ్వు ఎమ్మెల్యే కాదు కాబట్టి నువ్వు రిజైన్ చేయమని చెప్పి పక్కకు తప్పించేశాడు. అంటే ఇటువంటి వ్యూహాలు చాలానే పన్నాడు కాబట్టి ఈసారి ఇప్పుడు ఆయన ప్రధానంగా కుటుంబాలని చీల్చే కార్యక్రమం చాలా అంటే ఫ్రీక్వెంట్ గా జరుగుతున్నాయి. ఉమ్, 2 రోజులకి ఎవరో ఒకళ్ళ బంధువులు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఉమ్, అంటే మొదట్లో షర్మిలతో మొదలైంది ఇది. అవును. మొదలయ్యి తర్వాత సునీత. ఉమ్, సునీత నిజానికి మొదటి నుంచి ఆవిడ వెనకాల ఉన్నది వీళ్ళే. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ లెఫ్ట్ ఒక కూటమిగా కనిపిస్తోంది. అలాగే తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఒక కూటమి. ఉమ్. కానీ ఈ 2 కూటములకి ఉమ్మడి నాయకుడు చంద్రబాబు. ఓకే. బ్రెయిన్ బిహైండ్ అంటారు కదా, ఉమ్. బ్రెయిన్ బిహైండ్ చంద్రబాబు. క్లియర్ గా తెలుస్తుంది. షర్మిల గారు కూడా అంటే షర్మిల గారి ప్రచారము, ఆవిడ మాట్లాడుతున్నటువంటి మాటల్ని జనంలోకి తీసుకెడుతోంది. ఉమ్, తెలుగుదేశానికి సంబంధించిన మీడియాని. ఉమ్, విడిగా కాంగ్రెస్ పార్టీకి ఓట్ బ్యాంకు లేదు అక్కడ. కరెక్ట్. కేవలం 3% ఓటు బ్యాంకు మాత్రమే ఉంది కాంగ్రెస్ కి. ఉమ్, ఆ ఓట్ బ్యాంక్ తో వాళ్ళు ఏదో మిరకిల్ చేస్తాము అని చెప్తున్నారు, కానీ అది అయ్యే పని కాదు. కడపలో కూడా ఆవిడ ఓడిపోతుంది. అట్లీస్ట్ 2029లో అయినా వాళ్ళు నిలబడే అవకాశాలు లేదు ఉన్నాయంటారు. అంటే ఈసారి ఎన్నికల్లో వాళ్ళు షర్మిలకి నాయకత్వం అప్పచెప్పడం ద్వారా వాళ్ళ సాంప్రదాయ ఓటర్లలో క్రెడిబిలిటీ కోల్పోయారు. ఓకే. నిజానికి చంద్రబాబుతో కలవటం అనేది కాంగ్రెస్ చేసిన పెద్ద పొరపాటు ఈ ఎన్నికల్లో. చంద్రబాబు నాయుడు బీజేపీతో పగలు, నైట్ కాంగ్రెస్ తోనూ కాపురం చేస్తున్నాడు ఆయన. మధ్యాహ్నం జనసేన జనసేన ఎలాగో క్యారీ ఫార్వర్డ్. అంటే పవన్ కళ్యాణ్ బీజేపీ మనిషి, ఎన్డీఏ మనిషి. ఆయన చంద్రబాబు నాయుడుని ఎన్డీఏ వైపు నిలబెట్టడంలో ఆయన పాత్ర చాలా పెద్దది. బట్ ఈ కూటమిలో ముగ్గురిని అంటే 3 పార్టీలు ఒకరినొకరు దూషించుకున్న పరిస్థితులు ఆ కాలంలో చూసాం మనం. డెఫినెట్లీ ఆ టైంలో ఒకరినొకరు తిట్టుకోవడము చూసాము. ఆ క్లిప్పింగ్స్ ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ వైరల్ అవుతూ ఉన్నాయి, వైరల్ చేస్తూ ఉన్నారు. అంటే చంద్రబాబు నాయుడు ఆ టైంలో అంటే యాంటీ బీజేపీ వేవ్ ఉంది అనుకున్నప్పుడు ఆయన పక్కకు వచ్చాడు, కానీ అది వర్కౌట్ అవ్వలేదు. ఈయన బయటకు రావాల్సి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి అలా ఉన్నాడు, ఎవరితోనూ నేను పొత్తు పెట్టుకోను అనే పద్ధతిలోనే ఉన్నాడు. ఇండిపెండెంట్ గానే ఉన్నాడు ఆయన. ఇండిపెండెంట్ గా ఉన్నాడు. తన్ని తాను కాపాడుకోవడానికి ఆయన వ్యూహాలు ఆయనకు ఉన్నాయి. ఆయన యూపీఏ గవర్నమెంట్ కూడా వ్యతిరేకంగా ఎప్పుడు వెళ్ళలేదు. అలాగే కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఆయన అనవసరంగా వాళ్ళతో వివాదం పెట్టుకునే ప్రయత్నం చేయలేదు. కరెక్ట్. చాలా ఇంటెలిజెంట్ గా వ్యవహరిస్తున్నారు. వ్యూహాత్మకంగా ఉన్నాడు. చంద్రబాబు నాయుడుకి ఇది ఈ ఎన్నికల్లో గెలుపు అనేది చాలా కీలకం. ఈ ఎన్నికల్లో ఓడిపోతే తెలుగుదేశం పార్టీ ఏమైపోతుంది అనే అనుమానంలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల్లో గెలుపు ఓటమితో ఆయనకు సంబంధం లేదు. ఒకవేళ ఓడిపోయినా నెక్స్ట్ ఎలక్షన్ లో వస్తాడు ఆయన, ఆ హోప్ ఉంది. కానీ టీడీపీలో అది లేదు. ఎందుకంటే ఇప్పటికే ఆయనే ప్రకటించుకున్నారు చంద్రబాబు నాయుడు, ఇది నా లాస్ట్ టర్మ్ అవ్వబోవచ్చు అని. లాస్ట్ టర్మ్ ఆయనకి లాస్ట్ టర్మ్ ఆయనే చెప్పుకున్నాడు కర్నూలులో. అవును, ఇది నా చివరి ఎన్నిక, దయచేసి ఈసారి నాకు అధికారం ఇవ్వండి అన్నాడు. నిజానికి అది కాదు ఆయన మాట్లాడాల్సింది అక్కడ.
ఆయన అంటే మీరు ప్రజలు ఇప్పటికీ నాతోనే ఉన్నారని అనుకుంటున్నాను. ఆయన ఒక్క ఛాన్స్ అన్నాడు కాబట్టి ఇచ్చారు. అది కూడా వాళ్ళ తండ్రి గారి పాలన చూసి ఇచ్చారు. కానీ ఇప్పుడు అతను ఏంటో మీకు అర్థమై ఉంటుంది. కాబట్టి ఈసారి నా వైపు వస్తారని అనుకుంటున్నాను అని మాట్లాడితే బాగుండేది గౌరవప్రదంగా. కానీ ఈయన దాదాపుగా ఇది నా చివరి ఎన్నిక సెంటిమెంట్ రైజ్ చేసే ప్రయత్నం చేశాడు. ఈ సెంటిమెంట్ రైజ్ చేసే ప్రయత్నాలు ఆయన విస్తృతంగా చేశాడు. ఆయన అసెంబ్లీలో ప్రెస్ మీట్ పెట్టి కన్నీరు పెట్టుకున్నటువంటి అక్కడి నుంచి స్టార్ట్ అయింది అనుకుంటున్నాను సందర్భం. ఆ తర్వాత కర్నూలు సభ, తర్వాత ఆయన జైలుకు వెళ్ళటం, ఈ మొత్తం ఎపిసోడ్ లో ఒక సెంటిమెంటల్ డ్రామా నడపడం ద్వారా జనాలను ఆకట్టుకోవాలనే ప్రయత్నం చేశాడు.